వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 1 4వ దినం ఏం జరిగింది అనే విషయము ఆలోచిద్దాం. యోహాన్ 12:3 అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 4వ దినమైన బుధవారం ఏ సంఘటన జరిగినట్లు వ్రాయబడలేదు కాబట్టి దీన్ని మౌనపు దినము అంటారు. ప్రభు సంపూర్ణ మానవునిగా సంపూర్ణ దైవంగా ఒకే సమయంలో ఉన్నాడని మనకు తెలుసు. ఈ సందర్భంగా ఆయన మానవత్వం కనపడుతుంది. ఒక సామాన్య మానవునిలాగా యెరూషలేంలో తాను మత పెద్దల ద్వేషం ఎదుర్కోకముందు తన స్నేహితుల సహవాసంలో ప్రేమను పొందాలనుకున్నాడు. యేసయ్య ఆయన శిష్యులు పస్కా పండుగకు ముందే 6 దినాలకు ముందు బేతనీయకు వచ్చారు. అది యోహాను 12:1 కనపడుతుంది. కాబట్టి ఆ దినాన అక్కడ జరిగిన సంఘటనను ఈరోజు గుర్తు చేసుకుందాం. బేతనీయ మరియ చాలా విలువైన అత్తరుతో యేసయ్యను అభిషేకించి ఆరాధన క్రమం నేర్పించింది. ఈ సంఘటన మత్తయి 26:6-13 ఇంకా మార్కు 14:3-9 కనపడుతుంది. ఈ 3 సంఘటనలు కలిపి చదివితే మరియ ఆయన తలను పాదాలను అత్తరుతో తడిపింది అని తెలుస్తుంది. ఆమె సంపూర్ణంగా పవిత్రమైన ప్రేమతో కూడిన కార్యం చేసింది. ఆయన శ్రమలను అనుభవించబోతున్నాడని ఆమెకు తెలుసు. ఆమె ప్రభు పాదాల యొద్ద చేరి ఆయన బోధలు వినింది కాబట్టి ఆయన మన కొరకు ప్రాణం పెట్టబోతున్నాడని తెలుసు. ఆలస్యం కాకుండా ఆమె ఆయన పట్ల తనకున్న భక్తిని ప్రదర్శించింది. ఆమె చాలా మంచి పని చేసిందని ప్రభువు మెచ్చుకొని ఆమె పక్షం వహించాడు. ఆ అత్తరు కొనాలంటే ఒక సామాన్య కూలివాడు 1 సంవత్సరం వేతనం వెచ్చించాల్సి ఉంటుంది. దావీదు 2 సమూయేలు 24:24 చెప్పినట్లు దేవునికి సమర్పించుకునే దానికి తప్పనిసరిగా తానే ఖర్చు పెట్టాలి. ఈమె కూడా అలాగే చేసింది. ఈ అద్భుతమైన సంఘటనలో చేసిన పని వల్ల తానున్న గృహము వాసనతో నిండిపోయింది. ఆమె చేసిన కార్యం ద్వారా ఆమె పొందిన ఆశీర్వాదాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా చెప్పబడుతుంది. విన్నవారందరూ కూడా ఆశీర్వదించబడతారు. మరియ ప్రభు పాదాల యొద్దకు వచ్చినప్పుడు ఒక బానిసలాగా అయింది. యూదా స్త్రీలెవరూ బహిరంగ ప్రదేశాల్లో జుట్టుముడి విప్పరు. అయితే ఇక్కడ మరియ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుచుట అంటే తన మహిమను, తన గౌరవాన్ని ఆయన పాదాల యొద్ద పెట్టినట్లే. ఆమె చర్య అపార్థం చేసుకుని తప్పు పట్టారు. దేవుని కోసం ఏదైనా మంచి పని చేస్తే ఇదే జరుగుతుంది. మోసగాడు దొంగ అయిన ఇస్కరియోతు యూదా మొదటిగా తప్పు పట్టడం మొదలుపెట్టాడు. అతను చాలా మంచివాడని నమ్మిన మిగిలిన శిష్యులు అతని మాటే మాట్లాడారు. అతను పేదలపై ప్రేమతో కాదు కానీ అందులో మిగిలించుకొని తాను తీసుకోవాలనుకుంటున్నాడని వారికి తెలియదు. మరియ యేసయ్యను ఘనపరచుటే కాకుండా తన జీవితాన్ని, తన ఇంటిని, సార్వత్రిక సంఘాన్ని ఘనపరిచింది. ఆరాధన క్రమము ప్రశస్తంగా ఉండాలని ఆమె నేర్పింది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఈ రోజున నిజమైన ఆరాధన అంటే ఏంటి? ప్రశస్తమైన నీకు ప్రశస్తమైన వస్తువులతో ఆరాధించాలి, మా పూర్ణ హృదయంతో ఆరాధించాలి అనే విషయం జ్ఞాపకం చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మేము కూడా ఆ విధంగా ఆరాధన చేయగలిగేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.